తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలతో తోడు దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాల్లోనూ మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలో సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాల విరామ కాలాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీనివల్ల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా జూన్ 20 నుంచి 26 వరకు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్. తెలంగాణకు వాతావరణానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి విషయం మాత్రం రైతన్నల్లో కొంచెం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కువగా సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కానీ రాబోయే జూన్ 25 నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వస్తుంది, ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి సమాచారం మాత్రం రైతన్నలకు సంతోషాన్ని కలిగించే విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ లో మనకు సాధారణ వర్షపాతమే నమోదైంది. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈసారి ప్రాజెక్ట్ లో అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నదిపైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ అయినా, అలానే దాంతో పాటు ఇప్పుడు మనకు కృష్ణా నది పైన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తో పాటు అటు జూరాల ప్రాజెక్టు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు అయినటువంటి అటు మిడ్ మైనర్ గాని, లోయర్ మానే డ్యామ్ గాని, ఇటు అనంత సాగర్ గాని, కొండపోచమ్మ గాని, మల్లన్న సాగర్, ఇవన్నీ కూడా యావరేజ్ వాటర్ స్టోరేజ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక భారీ వర్షాలు ఉంటే ఈ ప్రాజెక్టులన్నిలోకి భారీ వరద నీరు వచ్చేది. భారీ వరద నీరు వచ్చినప్పటికీ కూడా ముందస్తుగా వర్షాలు పడ్డాయి తప్ప తర్వాత వర్షాలు పడకపోవడంతో మినిమం వాటర్ స్టోరేజ్ లోనే ఈ బ్యారేజ్లన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయకట్టుకు సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించినటువంటిది సాగునీరు అందించాలంటే ఆయకట్టుకు బ్యారేజ్ లో ఎక్కువగా వాటర్ స్టోరేజ్ లేదు. సో ఇప్పుడు భారీగా వర్షాలు పడితేనే, అత్యంత భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్ట్ లోకి భారీ వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి ఫుల్ లెవెల్ వాటర్ పూర్తి స్థాయిలో నిండిపోతేనే ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు భారీ వర్షాల వల్ల చెరువులోకి కూడా నీళ్లు వచ్చి చెరువులు మత్తర్లు పడి చెరువులు నిండితేనే చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాలు తప్పనిసరిగా ఇప్పుడు వ్యవసాయానికి అవసరం ఉంది. నేపథ్యంలో అటు ఐఎండీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా రైతులకు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఒకవైపు తెలంగాణలో 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపిన నేపథ్యంలో పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. ఈదురుగాల్లో కూడా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇటు రుతుపవనాలకు తోడు దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడినటువంటి
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ కూడా మనకు మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ లో సాయంత్రం గాని రాత్రి టైంలో గాని చాలా డివిజన్లలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలో సాయంత్రం రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కూడా అటు సిటీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టి మనకు కనిపిస్తుంది. గత ఏడాది ఋతుపవనాలు చాలా ఆలస్యంగా కావడం వల్ల వర్షాకాలం కంటిన్యూగా పడలేదు. అంటే కొన్ని రోజులు వర్షం పడి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు వర్షం పడింది. అంటే వర్షాలకు విరామం తీసుకుంది. ఈ కాలంలో మనకు వ్యవసాయానికి సరిపడేటువంటి సాగునీరు అందక కూడా లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాయి. కానీ ఈ పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు తెలుపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా ఈసారి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ నీటి నిల్వలు తగ్గి ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే యాసింగ్ సీజన్ కి వచ్చేసరికి చాలా చోట్ల కూడా సాగునీరు అందక కూడా పంటలు కూడా ఎండిపోయి రైతులు ఎండిపోయేటువంటి పంటలను చూసి పశువులకు కూడా మేతగా ఉపయోగపడుతుందని పంట చేలలోనే వరి లాంటి పంట చేలలోనే పశువులను పంపి దాన్ని మేతకు కూడా ఉపయోగించుకునే పరిస్థితి చాలా జిల్లాలో మనకు లాస్ట్ ఇయర్ కనిపించింది. సో ఈసారి ఆ పరిస్థితి ఉండబోదు అని కూడా మనకు వాతావరణ కేంద్రం ఐఎండీ చెప్తున్న నేపథ్యంలో ఈసారి వ్యవసాయానికి సరిపడేటువంటి సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు పిడుగులు పడుతున్నాయి. పిడుగుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పిడుగులు పడి చాలా మంది ఈసారి మరణించినటువంటి సందర్భంలో ఆ వర్షాన్ని సూచనగా చేసుకొని ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో స్థానికంగా ప్రజలు అర్థం చేసుకొని వాతావరణం తగినట్టుగా ఉరుములు మెరుపుల నుంచి తప్పించుకోవడానికి సురక్షిత ప్రాంతంలో ఉండాలని చెప్తున్నారు. దాంతో పాటు భారీగా ఈదురుగాలు వీచిన క్రమంలో కూడా ప్రయాణాలు చేయకుండా చెట్ల కింద కూడా సురక్షిత ప్రాంతంలో ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈసారి మనకు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ఆల్రెడీ పత్తి విత్తనాలు కూడా రైతులు విత్తుకున్నారు. చాలా చోట్ల కూడా కురిసినటువంటి పత్తి విత్తనాల వలన ఆల్రెడీ విత్తనాలు మొలకెత్తుతున్న విత్తనాలు కానీ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వరి పంట కోసం కానీ నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇక వరి నాట్ల కోసం కూడా పొలాలను కూడా దున్నేటువంటి సమయం ఆసన్నమైంది. నేపథ్యంలో అంటే దాదాపు ఆల్మోస్ట్ ఐఎండీ చెప్పినట్టు జూన్ 25 తర్వాత అప్పుడే మనకు వరి పంటకు సంబంధించినటువంటి నాట్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. అటు పొలాలు కూడా దున్నేటువంటి పనులు కూడా ఎక్కువగా స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అదే సమయంలో భారీగా వర్షాలు కురిస్తే మాత్రం నిజంగా రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఎక్కడ చూసినా సరే బోరుల్లో గాని బావులలో గాని వాళ్ళకు సరిపడేటువంటి నీరు మాత్రమే ఉంది. ఇంకా సీజన్ పూర్తిగా ప్రారంభం అయితే రెగ్యులర్ గా నీటిని పంటకు అందించాలంటే మాత్రము అందని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భూగర్భ జలాలు పెరగాలన్నా ప్రాజెక్టులోకి చెరువుల్లోకి నీరు రావాలన్నా బోర్లు బావుల్లోకి కూడా భూగర్భ జలాలు పెరగాలన్నా కూడా ఈసారి భారీ వర్షాలు పడాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువగా మనకు అధిక వర్షపాతం నమోదు కాలేదు. కేవలం సాధారణ వర్షపాతం నమోదు. భారీగా కూడా 2-3 రోజుల పాటు కుండపోత వర్షం కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఎక్కడ జరగలేదు. కేవలంగా మే నెల చివరి వారంలో మే మధ్య వారంలో అది కూడా వరి పంటను అమ్మేటువంటి క్రమంలో జరిగినటువంటి సందర్భంలో దాని వల్ల కూడా ధాన్యం కొట్టుకుపోయి ధాన్యము తడిసి కూడా అప్పుడు రైతులకు నష్టం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి వానలు పడాలని కూడా అన్నదాతలు ఎంతగో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటా. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.